జీవిత చిత్రాలు ధారావాహిక 11వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ని కలవడానికి గోవిందరాజులు, ఇన్స్పెక్టర్ దివాకర్, గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య. గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం ఆ వివాహానికి అంగీకరించడు. గులాబీని తీసుకుని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది. ఇక జీవిత చిత్రాలు ధారావాహిక 11వ భాగం వినండి. హాల్లో సమావేశమై ఉన్న దివాకర్, కొండలరావు, ఆదిత్య చిలకమ్మను చూసి లేచి నిలబడ్డారు. రండి మేడం, రండి, కూర్చోండి, చిరునవ్వుతో చెప్పాడు ఐజీ కొండలరావు. చిలకమ్మ అందర్నీ పరీక్షగా చూసింది. సోఫాలో కూర్చుంది. డిఐజీ గారు, నా కూతురు ఏది అడిగింది. కొండలరావు దివాకర్ ముఖంలోకి చూశాడు. అతను లేచి లోనికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో గులాబీతో తిరిగి వచ్చాడు. గులాబీ తల్లిని క్షణంసేపు చూసి తల దించుకుంది. ధన్యవాదాలు డిఐజీ గారు, ఇక నేను మా అమ్మాయితో బయలుదేరుతాను అంది చిలకమ్మ. కొద్ది నిమిషాలు కూర్చోండి మేడం, మీతో మాట్లాడాలి వినయంగా చెప్పాడు కొండలరావు. త్వరగా చెప్పండి, విషయం ఏమిటో అంది. కొండలరావు గోవిందరాజు గారి పక్కన సోఫాలో కూర్చున్నారు. నిలబడే ఉన్న గులాబీని చూసి, అమ్మ గులాబీ, అమ్మ పక్కన కూర్చో అన్నాడు కొండలరావు. గులాబీ తన తల్లి పక్కన కూర్చుంది. తల దించుకుంది. చిలకమ్మ గులాబీ ముఖంలోకి తీక్షణంగా చూసింది. నిట్టూర్చి కొండలరావును చూస్తూ, చెప్పండి సార్ అంది. దివాకర్ను చూపుతూ, వీరు దివాకర్, వైజాగ్ ఎస్ఐ. అమ్మాయి గారిని తీసుకుని వచ్చింది వారే. వీరు గోవిందరాజు గారు. వీరి అబ్బాయి కిరణ్నే మీ గులాబీ ప్రేమించింది. వీరికి వైజాగ్లో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. మంచి గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం. వారు వీరి పెద్దబ్బాయి ఆదిత్య. మీరు గులాబీ తల్లిగారు కదా. ఆడబిడ్డ మనోభావాలను తండ్రి కన్నా తల్లి బాగా అర్థం చేసుకోగలదని నా నమ్మకం. నేను మీతో ఇప్పుడు చెప్పబోయే మాటల్ని ప్రొడ్యూసర్ గారితోనూ చెప్పాను. వారి నిర్ణయం వేరుగా ఉంది. మీరు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోగలరని నా నమ్మకం. కిరణ్, గులాబీలు కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరు గులాబీకి చూసిన సంబంధం ఆమెకు నచ్చని కారణంగా నిశ్చితార్థానికి ముందు రోజు వైజాగ్ వెళ్ళిపోయింది. విషయాన్ని కిరణ్కి చెప్పింది. కిరణ్ ఆమెను వారి ఇంటికి తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసి తన నిర్ణయాన్ని వారికి చెప్పాడు. గోవిందరాజు గారిని చెబుతూ, వీరు వారి వివాహ విషయాన్ని మీ వారితో మాట్లాడాలని వచ్చారు. మీ వారు మాతో మాట్లాడిన వ్యతిరేక సంభాషణను మేము చెప్పగా విని వారు మీ ఇంటికి రాలేకపోయారు. విషయాన్ని విని వారు ఊరికి బయలుదేరబోయారు. మీరు వస్తున్నట్టుగా వారికి చెప్పాం మేడం. నేటి కొందరు యువతరం వారి భావాలు, ఆశయాలు, ఆచరణలు, వాటి పరిణామాలు పెద్దలకు ఎలాంటి గౌరవ ప్రతిష్టల్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయో మేము వీక్షిస్తున్నాం. మీరు టీవీలో చూస్తున్నారు. కాబట్టి కిరణ్, గులాబీలు కలలుగన్న వారి భావి జీవితం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీరు వారి అభిప్రాయాన్ని ఆమోదించి గులాబీని వారితో పంపితే గోవిందరాజు గారు వారికి వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించిన ఆహ్వాన పత్రికను పంపుతారు. వెళ్ళి వాళ్లను ఆశీర్వదించడమా, వెళ్లకుండా ఉండడమా అది కేవలం మీ నిర్ణయం. చివరగా నేను చెప్పేది, పరస్పరం ప్రేమించుకొని పెద్దల అనుమతితో వివాహం చేసుకోవాలనుకున్న ఆ జంటను కులం, ఐశ్వర్యం పేరుతో విడదీయడం ఆ ఉభయులకు, కన్నవారికి కూడా వేదనను కలిగిస్తుందే కానీ ఆనందాన్ని కలిగించదు. మనమంతా కాలం మారింది, కాలం మారింది అంటాం. మారింది కాలం కాదండి. ఆ దినకరుని దివ్య దినచర్యలో ఎలాంటి మార్పు లేదు. మారింది మనుషుల మనస్తత్వాలు. నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. ఇక మీకు ఏది మంచిదనిపిస్తే ఆ నిర్ణయాన్ని మాకు తెలియజేయవలసిందిగా ఇక్కడ ఉన్న వారందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాను మేడం. భావావేశంతో చెప్పిన కొండలరావు గారు ఆపి ప్రశ్నార్థకంగా
చిలకమ్మ ముఖంలోకి చూశాడు. చిలకమ్మ సాలోచనగా తలను దించుకుంది. పార్వతి కాఫీ కప్పుల్ని తన చిరునవ్వుతో అందరికీ అందించింది. కప్పును చేతపట్టుకుని ఆలోచనలో మునిగి ఉన్న చిలకమ్మను చూసి, మేడం, కాఫీ తాగండి, మంచి నిర్ణయం స్ఫురిస్తుంది, నవ్వుతూ చెప్పింది పార్వతి. క్షణంసేపు చిలకమ్మ పార్వతి ముఖంలోకి చూసి చిరునవ్వుతో కాఫీ తాగడం ప్రారంభించింది. అందరి చూపులు ఆమె వైపునే ఉన్నాయి. కాఫీ తాగి కప్పును టీపాయ్పై ఉంచింది చిలకమ్మ. తన కూతురుకు దగ్గరగా జరిగి భుజంపై చేయి వేసి గోవిందరాజు గారిని చూస్తూ, అన్నయ్య గారు, మా అమ్మాయిని మీతో తీసుకుని వెళ్ళండి. మీ అబ్బాయి కిరణ్తో నా కూతురు గులాబీ వివాహం నాకు సమ్మతం, నవ్వుతూ చెప్పింది. అందరి వదనాల్లో ఎంతో ఆనందం. గులాబీ ఆనంద బాష్పాలతో తన తల్లిని గట్టిగా కౌగలించుకుంది. మేడం, యు ఆర్ గ్రేట్, మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎంతో ఆనందంగా చెప్పాడు కొండలరావు. అమ్మా, మీ నిర్ణయానికి నా ధన్యవాదాలు, సంతోషంతో చెప్పాడు గోవిందరాజు. క్షణం తర్వాత, అమ్మా, మరొక మాట, మాకు ఆ దేవుడు తినడానికి ఉండడానికి ఏమీ తక్కువ చేయలేదమ్మా. నన్ను నా బిడ్డల్ని నమ్మి 500 కుటుంబాలు బతుకుతున్నాయి. నా ఇంట నీ బిడ్డకు దేనికి కొరత అనే మాట ఉండదు, అన్వయంగా చెప్పాడు గోవిందరాజు. చాలా సంతోషం అన్నయ్య గారు, వారు వచ్చినా రాకపోయినా నా బిడ్డ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను అని లేచి గులాబీ చేతిని తన చేతిలోకి తీసుకుని, రా అని చెప్పి పార్వతి వైపు చూసి, మీరు రండి అంది. ఆ ముగ్గురు ఎదుటివైపున ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఆది గోవిందరాజు చేతులు పట్టుకుని, బాబాయ్, పిన్నికి కిరణ్కి విషయాన్ని చెబుతాను, ఎంతో ఆనందంగా చెప్పి ఫోన్ చేసి వారికి విషయాన్ని చెప్పాడు. దివాకర్ కొండలరావు గారి చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ, గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్, తన హృదయ ఆనందాన్ని తెలియజేశాడు. కొండలరావు నవ్వుతూ, దివాకర్, వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ డియర్, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. గోవిందరాజు, ఆదిత్య వారితో కరచాలనం చేసి ధన్యవాదాలను తెలియజేశారు. కొండలరావుతో కలిసి ఆ ముగ్గురు వరండాలకు వచ్చారు. వారు కారులో కూర్చొని తన నిలయం వైపు వెళ్ళిపోయారు ఆనందంగా. గదిలోనికి వెళ్ళగానే చిలకమ్మ తన మెడలో ఉన్న 10 సవర్ల బంగారు గొలుసును తీసి కూతురు మెడలో వేసి, చేతులకున్న 12 బంగారు గాజులను తీసి 2 చేతులకు తొడిగింది. అమ్మా గులాబీ, తాను కోరిన వాడితో వివాహం జరగడం అన్నది నిజంగా ఆడపిల్ల అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నీవు గొప్ప అదృష్టవంతురాలివి. నీ మీద నాకు ఎలాంటి ద్వేషం, కోపం లేదమ్మా. వెళ్ళి నీవు కోరిన వాడిని పెళ్లి చేసుకో. ఈ వివాహం మీ నాన్నగారు అంగీకరించరు, కానీ నాకు పరిపూర్ణ సమ్మతం. నేను మీ వివాహానికి వస్తాను. ఆ ఇంటి మనుషుల మనస్సు ఎరిగి మసలుకో. ఈ నీ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడూ నీ తోడుగా ఉంటాయి. తన కుడి చేతిని గులాబీ తలపై ఉంచింది. వాళ్ళంతా చాలా మంచివాళ్ళండి. గులాబీ ఆ ఇంట హాయిగా ఉంటుంది, చిరునవ్వుతో చెప్పింది పార్వతి. ఇరువురి పాదాలను తాకి గులాబీ వారి ఆశీస్సుల్ని అందుకుంది. ముగ్గురు గది నుండి బయటకు వచ్చారు. చిలకమ్మ గులాబీ చేతిని తన చేతిలోని తీసుకుని, అన్నయ్య గారు, ఇకపై గులాబీకి తల్లి, తండ్రి, అత్త, మామ అంతా మీరే. గోవిందరాజు గారి చేతిలో గులాబీ చేతిని ఉంచింది. ఆ క్షణం ఆమె నయనాల్లో అశ్రువులు. వాటిని చూసిన గోవిందరాజు, చెల్లెమ్మ, మీరు బాధపడకండి, గులాబీని నా బిడ్డలా చూసుకుంటాను అన్నయ్యగా చెప్పాడు గోవిందరాజు. దివాకర్ సార్, పార్వతి మేడం, మీ ఉభయులకు నా ధన్యవాదాలు. నా బిడ్డను మీ బిడ్డగా చూసుకున్నారు. ఇక నేను బయలుదేరుతాను. సవినయంగా చేతులు జోడించింది చిలకమ్మ. వారు నమస్కరించారు. అందరూ వరండాలకు వచ్చారు. గులాబీ, జాగ్రత్త తల్లి చెప్పి చిలకమ్మ కారులో కూర్చుంది. మేము వెంటనే బయలుదేరుతాం మేడం చెప్పాడు దివాకర్. డ్రైవర్ కోటయ్య కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలోకి ప్రవేశించింది. 5 నిమిషాల్లో కారు మలుపు తిరిగింది. రోడ్డుకు అడ్డంగా ఓ కారు ఆగి ఉంది. వచ్చేటప్పుడు తన కారును ఫాలో చేసిన కారే అది. విషయాన్ని కోటయ్య గ్రహించాడు. ఆ కారును 10 అడుగుల దూరంలో తన కారును ఆపి హారన్ కొట్టాడు. ఇరువురు దృఢకాయలు వీరి కారును సమీపించారు. అది చిన్న గల్లీ, జనసంచారం లేదు. ఇరువురికి తుపాకీలను గురిపెట్టి, అరిచినా చెప్పిన మాట వినకపోయినా కాల్చి చంపేస్తాం. ఇద్దరూ కారు దిగి ఆ కారులో కూర్చోండి అని బెదిరించారు. కోటయ్యకు విషయం అర్థమైంది. మాట్లాడవద్దని కారు దిగమని చిలకమ్మకు సూచించాడు. మౌనంగా వారు పక్కన నడువుగా ఇరువురు వారి కారును సమీపించి వారి ఆదేశానుసారం వెనక సీట్లో కూర్చున్నారు. వారి పక్కన ఒకడు, డ్రైవర్ సీట్ పక్కన ఒకడు కూర్చున్నాడు. కారును డ్రైవర్ స్టార్ట్ చేశాడు. వేగంగా ముందుకు పోసాగాడు. మరోసారి చెబుతుండా, నోరు విప్పినా, పారిపోవాలని అటు ఇటు కదిలినా తుపాకీని కణత మీద కాల్చి కిందకు తోసి మేము వెళ్ళిపోతాం, జాగ్రత్త హెచ్చరించాడు.
తన పక్కన కూర్చొని ఉన్న చిలకమ్మ, కోటయ్యలను వెనక సీట్లో తుపాకీని చేతపట్టుకుని కూర్చొని ఉన్న వ్యక్తి చిలకమ్మ నోరు విప్పి ఏదో మాట్లాడబోతే పక్కనే ఉన్న ఆ వ్యక్తి తన చేత్తో ఆమె నోరును మూసి తన నోటిని ఆమె చెవి దగ్గరకు చేర్చి, నోరు విప్పితే చచ్చిపోతావు గద్దించి చెప్పాడు. చిలకమ్మకు వారు కిడ్నాపర్స్ అన్న విషయం అర్థమైంది. ఏ కారణంగా నన్ను, కోటయ్యను వీరు కిడ్నాప్ చేసినట్లు? డబ్బు కోసమా, లేక వీరితో నాకేదైనా పూర్వ పరిచయం ఉండి వారి విషయంలో నేనేదైనా తప్పు చేశానా? ఎంతగా ఆలోచించినా అలాంటిదేదీ జరగలేదనే జవాబు తప్ప వేరే ఏమీ స్ఫురణకు రావడం లేదు. వీరిని ఎదిరిస్తే చావు తప్పదు. మౌనంగా ఉండిపోయి వారు దింపిన చోట దిగితే వారే మమ్మల్ని ఎత్తుకొచ్చిన కారణాన్ని చెబుతారు. అంతవరకు సహనంతో దైవాన్ని వేడుకోవడం తప్ప తాము ఏమీ చేయలేం, చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చి కళ్ళు మూసుకుంది చిలకమ్మ. కోటయ్య ఇప్పటి తన అమ్మగారి ఈ స్థితికి కారణం బచేలి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయ్యగారు ఆవేశంతో మోటార్ బైక్ మీద ఉన్నవారిని కొట్టడమే. వారే వీరు. ఆ విషయం తనకు తెలుసు. అమ్మగారికి బదులుగా అయ్యగారు వచ్చి ఉంటే ఇప్పటి అమ్మగారి స్థానంలో వారు ఉండేవారు. వారు రాని కారణంగా అన్నం పుణ్యం ఎరుగని అమ్మగారు నాతో పాటు ఈ వల్ల చిక్కున్నారు. పాపం ఆడమనిషి. ఆయన చేసిన పాడు పనికి నేను, ఈమె శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఈ రాత్రిపూట ఈ రాక్షసులు ఎక్కడికి తీసుకుని పోతారో, ఏం చేస్తారో, ఏం తిప్పలు పెడతారో అంతా అగమ్య గోచరం. ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని కుమ్ కై అనకుండా చచ్చిన పేరులా కూర్చోవడం తప్ప ఏమీ చేయలేని దుర్దశ. వడ్లతో పాటు తట కూడా ఎండాల్సిందే అన్నట్లయిపోయింది నా బ్రతుకు. విచారంగా అనుకున్నాడు కోటయ్య. అర్ధగంట గడిచింది. కారు నగర ముఖ్య మార్గాల్ని దాటింది. ఆ ఇరువురు హృదయాల్లో ఏం జరగబోతోందో అన్న భయం, ఆవేదన. నోరు విప్పి మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఒకరి ముఖాలకు చూసుకుంటూ కన్నీరు కార్చారు. మరో 2 గంటలు భారంగా గడిచాయి. రాత్రి 10 గంటల ప్రాంతం. రోడ్డు పక్కన ఉన్న ఓ డాబా ముందు కారు ఆగింది. ముందు సీట్లో ఉన్నవాడు దిగి వెళ్ళి 4 బీర్ బాటిల్స్, 4 వాటర్ బాటిల్స్, 5 చపాతీలు, కూర్మా పొట్లాలు తీసుకుని వచ్చాడు. కారు ముందుకు పోసాగింది. అరగంట తర్వాత దట్టమైన అడవి ప్రాంతంలో రోడ్డు పక్కన కారును ఆపాడు డ్రైవర్. ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక 12వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.